వాయిస్ వస్తుందా? ఓకేనా వాయిస్? ఓకే. ఇప్పుడు నేను ఇది దబిల్పూర్ అడవికి వచ్చాను. సో చిరిగిపోయిన షర్టు, చిరిగిపోయిన ప్యాంటు, షర్ట్ వేసుకొచ్చేసాను అలాగా. ఇప్పుడు నాకు దారి తెలియట్లేదు ఎలా అని. అలా ముందుకెళ్తే దారి చేసి తెలుసుకుంటున్నాను. సునీల్ నాతో ఫాలో అయిపో. ఇంత దత్త మినాదిలాగా ఉంది. చూస్తున్నా మీరు కూడా సునీల్ గారు. అక్కడ ఏంటో పూలు కనిపిస్తున్నాయి. ఏం పూలు అర్థం కావట్లేదు. జర ముందుకెళ్ళి చూద్దాం దానికి. Wow, what a beautiful flower. I think what is this? సునీల్ గారు మీకు ఏమైనా ఐడియా ఉందా ఈ పువ్వు అంటే ఏంటో? ఐడియా లేదా? నాకు తెలిసి బతుకమ్మ పూలు అనుకుంటా. కానీ బతుకమ్మ మనకి ఆల్రెడీ అయిపోయింది. సో మనకి దీంతో అవసరం లేదు. ఓకే ఫైన్, లీవ్ ఇట్. ఓ వాట్, ఇక్కడైతే దారి నాకు అర్థం కనిపించట్లేదు, అంతగా కనిపించట్లేదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎటు వాళ్ళ అర్థం కావట్లేదు. సో మనకి అక్కడ చూస్తుంటే మనకి, అక్కడ చూడండి సునీల్ గారు, అక్కడ మనకి దారి అక్కడ చూస్తుంటే మనకు వాల్ కనిపిస్తుంది. బట్ అక్కడ వాల్ క్లోజ్ అయింది. సో మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇలా ఇటు రండి, ఇటు వెళ్దాం, ఇటు తిరగండి. ఇక్కడ చెట్టు చూస్తుంటే మనకి కిందికి వెళ్ళి దారి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అడుగుతాం. ఇది చూడండి, మా దారి దగ్గర మొత్తం ఇరుకుగా అసలు ఎవరు పోయి దారి ఉంటుంది. ఇది చూడండి సునీల్ గారు, ఇక్కడ చాలా మనం హోల్స్ ని గమనిస్తున్నాం. ఇక్కడ నాకు తెలిసి బర్రెలు దున్నపోతులు వచ్చి అలా వెళ్ళుంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ప్లేస్ చూస్తుంటే నాకు ఖచ్చితంగా బర్రె అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఉంది. అక్కడ చూసుకుంటుంటే మనకు చెట్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ మామిడికాయ చెట్లు ఉన్నట్టున్నాయి కానీ మామిడికాయ లేవున్నట్టు కనిపిస్తున్నాయి. అక్కడ గమనించండి సునీల్ గారు, అక్కడ ఏమో మూవ్ అవుతున్నట్టుంది. అక్కడ చూడండి, అక్కడ ఏమో మూవ్ అవుతున్నట్టుంది. మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. కమాన్ నేను దగ్గరికి మెల్లగా వెళ్తున్నాను. చూడండి, అది మనల్ని చూస్తుంది. ఉరుకుతుంది, అటు వెళ్తుంది. ఏంటో చూద్దాం. అది ఈ దూడపిల్ల, అది దూడపిల్ల అంటారు దానికి. సో దీన్ని కట్టేశారు. దాన్ని చూసి ఇట్లా ఊపుతున్నాం. చూడండి, నాకు తెలిసి ఆమె దూడ అనుకుంటా. మీ అమ్మ ఇది. సో తన అమ్మ వద్ద చనిపోయింది, మనం కనుక్కున్నాం. ఓకే ఓకే, క్లోజ్. చెప్పరా మురళి రిపోర్టర్.